ఫ్రెండ్స్, సో నా జీవితంలో జరిగిన అత్యంత మరపురాని ట్రిప్‌లో ఇదొకటి. సో నేను నీమ్ కరోలి బాబా ఆలయానికి వెళ్ళిన తర్వాత నాకు యాక్సిడెంటల్‌గా హైదకాన్ బాబా ఆశ్రమం గురించి తెలిసింది. ఏ ప్లాన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఏదో శక్తి నన్ను ఆ చోటికి లాగేసినట్టు అనిపించింది. సో అక్కడికి వెళ్ళే రోడే చాలా డేంజరస్, అడ్వెంచరస్‌గా ఉండేది. జస్ట్ లైక్ ఏంటంటే ఒక కారు మాత్రమే పట్టే కంప్లీట్ స్టీప్ ఉండేది మౌంటైన్ రోడ్. ఏదన్నా ముందు నుంచి ఇంకో కార్ వస్తే కొన్ని ప్లేసెస్‌లో మళ్ళీ మనం గానీ, ఆ కారు గానీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తేనే వాళ్ళకి సైడ్ ఇచ్చేసి ఓవర్‌టేక్ చేయడము అలాంటి టఫ్ అయిన రోడ్. చాలా కష్టంగా, భయంగా ఉండేది. సో నేను డ్రైవర్‌ని చెప్పాను, వెళ్ళిపోదాము, చాలా రిస్కీ ఉంది డ్రైవ్ అని అంటే కూడా, లేదు సార్, సగం దూరం వచ్చాము, వి విల్ డెఫినెట్లీ సీ దిస్ ప్లేస్ అని అంటే ఎంకరేజ్‌మెంట్‌తో వెళ్ళాము. చివరికి హైదకాన్ బాబా ఆశ్రమానికి చేరుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ చుట్టూ నిశ్శబ్దము, ఆ శాంతి, ఆ అద్భుతమైన వాతావరణము, మౌంటైన్స్, ఆ రివర్ చూసిన తర్వాత ఐ మీన్ ఇట్ వాస్ లైక్ స్వర్గంలా అనిపించింది. సో స్వర్గం ఇలానే ఉంటదేమో అన్న ఒక ఫీలింగ్, ఒక సైకలాజికల్ ఫీలింగ్ కలిగింది. సో హార్డ్లీ మొత్తము ఆ ప్లేస్‌లో ఒక 30-40 పీపుల్ ఉండొచ్చు. ఆ 30-40 పీపుల్‌లో ఉన్నది కూడా 99% ఫారినర్సే. యూరోప్, అమెరికా, రష్యా, బ్రెజిల్ ఇంకెన్నో దేశాల నుంచి అక్కడికొచ్చారు. టూరిజం కోసం కాదు. సో అక్కడ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమంలో మనం స్టే చేయొచ్చు. 1 వీక్ ప్లాను, 10 డేస్ ప్లాను, 20 డేస్ ప్లాను, 3 మంత్స్ ప్లాన్ కూడా ఉంది అక్కడ. డైలీ 2 టైమ్స్ ఫుడ్ ఉంటుంది. తర్వాత అన్ని పనులు మనమే చేసుకోవాలి. ఒక సాధు లైఫ్ లేదా ఒక స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో జీవితంలో ఇలాంటి ప్లేస్‌కి వెకేషన్ అంటారు కదా, వేరే కంట్రీస్‌లో సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు వచ్చి రీజనరేట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇలాంటి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్లేస్‌కొస్తే ఆలోచన విధానం మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు మారిపోయి మన లైఫ్‌లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. విచ్ ఆర్ ఇప్పుడిప్పుడు రీసెర్చ్‌లో వెకేషన్, స్పిరిచువాలిటీ గురించి రీసెర్చ్ చేసి అక్కడ వెళ్తే అడ్వాంటేజెస్ అని చెప్తున్నారు కానీ, ఇవన్నీ టెంపుల్స్ ఎన్నో రోజుల ముందు, ఎన్నో సంవత్సరాల కింద మన పూర్వీకులు చెప్పారు. ఈ ట్రిప్స్ దేనికోసము, పుణ్యక్షేత్రాలు దేనికోసం, అక్కడికి వెళ్తే ఏమవుతుందని. బట్ రియల్లీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ పర్సెప్షన్ అనేది రిటర్న్ వచ్చిన తర్వాత మారిపోతుంది. లైఫ్‌లో చాలా చేంజెస్ కనిపిస్తాయి ఆలోచన విధానంలో. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. డీటెయిల్స్ అన్నీ నేను దీనిలో డిస్క్రిప్షన్‌లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.